నేను కనలేని కలలిది. అవును. నేనెప్పుడు ఎంత దూరం ఆలోచించలేదు. అంత ఇది లేదు. అంటే సింపుల్‌గా అదే అంటున్నాను. ఈ సినిమా తర్వాత నాకు కొంచెం మారింది పర్స్పెక్టివ్. హ్మ్. యాంబిషన్ లేకుండా ఉండటం. చాలా డౌన్ టు ఎర్త్ కదా! అక్కడ దాన్నేమన్నారంటే పెద్ద పోటీతత్వం లేకపోవటం. హ్మ్. అది వచ్చింది వచ్చినట్టు తీసుకుందాం మనం చాలు. ఇదంతా ఓకే. ఉండాలి. అవన్నీ ఓకే. కానీ పోటీతత్వం కూడా ఉండాలి. ఓ ఛాలెంజ్ ఉండాలి. మనల్ని మనం వి షుడ్ పుష్ అవర్ టు ద నెక్స్ట్ లెవెల్. హ్మ్. ఇది ఈ సినిమా వరకు నాకు లేవు. ఈ సినిమాలో నాకు వ్యక్తిగతంగా జరిగిన ఎడ్యుకేషన్ అదే. లవ్‌లో పడిపోతారేమో మళ్ళీ పెళ్లి అంటారేమో. ఎవరు? మీరు. దానికి దీనికి సంబంధం ఏంటి? కాదు ఒకటి చెప్తా. చాలా మంది కుర్రోళ్ళొచ్చి, "సార్ నేను పెళ్లి చేసుకోలేదు సార్. నాకు పెళ్ళంటే ఇష్టం. నేను మీలాగా గర్ల్ ఫ్రెండ్ ఉందా?" అని అడుగుతా. "ఆ గర్ల్ ఫ్రెండ్ లేదు సార్. పెళ్ళొద్దనుకున్నాం కదా! అవేం ఉండవు సార్." గర్ల్ ఫ్రెండ్ వేరు, పెళ్లి వేరు. హ్మ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? ఆ! తోడు సంపాదించుకో. ఆ! అలాగని అబద్ధం ఆడి నేను పెళ్లి చేసుకుంటాను మోసం చేసే గర్ల్ ఫ్రెండ్ కాదు. పెళ్ళొద్దనుకున్న అమ్మాయిలు చాలా బాబు, మంది ఉన్నారు. బాబు ఇప్పుడు ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలందరూ ఉన్న చోట ఈ గర్ల్ ఫ్రెండ్, బట్టలు ఈ టాపిక్ మీద కొట్టుకుంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఎందుకుంది అందులో? బట్టలుంది. హ్మ్. కాదు గర్ల్ ఫ్రెండ్ అదే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌లో వుమెన్ ఉంది గదా! వుమెన్‌ని మీరు కించపరిచినట్టు గదా! ఎందుకు నేనిప్పుడు ఎంత మంచి మాట చెప్తున్నాను. పెళ్ళంటే ఇష్టం లేని అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కొద్ది చెత్త. హ్మ్. పెళ్ళేంటి, మొగుడేంటి, అత్తమామలేంటి, చాకిరీలేంటి, పిల్లలకి అన్నం ఏంటి ఇదన్నీ లేదు. ఎక్కడ దొరుకుతారు ఈళ్ళందరూ? వెతికితే దొరుకుతారు. వెతకాలా? ఆ! ఓకే. ఓకే. హ్మ్. నా ఒక్కడికే చాలా మంది కనిపించారు. అంటే మీకు ఆ! ఆ వెతుకులాటలో ఉంటారు గాబట్టి. అది. ఆ! అంతే. అంతేగా? అంతే. హ్మ్. మీ బేసిక్‌గా పక్కన తిరగాలయితే. పక్కన అలాంటి తిరిగితే నాకు ఇప్పుడు నా చుట్టూ అలాగొచ్చేసి అది కాదక్కడ. హ్మ్. ఆహ్, మన తాలూకా ఎక్స్‌ప్రెషన్స్ అది మీరు స్టేటస్‌ల్లోనూ, మీరు మాటల్లోనూ ఇలాంటివి రకరకాల మాధ్యమాల్లో పెడుతున్నప్పుడు పీపుల్ విల్ అండర్‌స్టాండ్. వీడు టు వాట్ ఎక్స్‌టెంట్ హి ఈస్ సీరియస్ అబౌట్ సర్టెన్ థింగ్స్. నిజాయితీ ఉండాలి. ప్రేమ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ నిజాయితీ ఉండాలి. అందులో ఎటువంటి మోసం వద్దు. నేను అదే చెప్తుంటా కుర్రోళ్ళు ఎవరైనా వచ్చి మేము కూడా పెళ్లి చేసుకోం. బాబు రిలేషన్‌షిప్ ఉండాలి. అమ్మాయి ఉండాలి. నువ్వు అమ్మాయి కాబట్టి అబ్బాయి కాబట్టి అమ్మాయి ఉండాలి. అదే అమ్మాయి వచ్చి మాట అంటే అమ్మాయి కాబట్టి అబ్బాయి ఉండాలి. అమ్మాయిలు కూడా ఇదే చెప్తా. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదండి పెళ్లి వేరు, బాయ్ ఫ్రెండ్ వేరు. మీకున్నారా సార్? చాలా మంది ఉన్నారు. చాలా మంది. చాలా మంది ఉన్నారు. అంటే గర్ల్ ఫ్రెండ్ అనగానే మనకు గబుక్కని రకరకాల విజువల్స్‌కెళ్తాం. నేను ఆ అద విజువల్స్ అద్ అన్నీ కట్టాయి కదా! అది అది కాదు. అది అంత వైల్డ్‌గా ఎళ్ళిపోకుండా హ్మ్. నేనేమంటున్నానంటే ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్ హ్మ్. విత్ హూమ్ ఐ హావ్ అ ప్రాపర్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ లైక్ వాళ్ళతో పర్సనల్స్ మాట్లాడుకొని, ఒక ఆపోజిట్ జెండర్‌తో ఉండే కంఫర్ట్ గురించి నేను చెప్తున్నా. అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా చాలా ఇది వేరే టాపిక్ గాని బట్ రఫ్‌గా చెప్తున్నా. సేమ్ ఏజ్ గ్రూప్‌లో ఉండకూడదు. హ్మ్. సేమ్ జెండర్‌లో ఉండకూడదు. హ్మ్. బాగా ఎక్కువ డిఫరెన్స్ ఉండాలి. నీకన్నా పెద్దయినా పర్లేదు. నీకన్నా చిన్నయినా పర్లేదు. సో, ఫర్ యూ టు హ్యావ్ అ కంపానియన్‌షిప్ చక్కగా మాట్లాడుకొని బావుంటుంది. బావుంటది. డెఫినిట్‌గా పెళ్లి, జంజాటాలు ఇయన్నీ వద్దు. సింపుల్‌గా ప్రేమలో అలా మునిగి తేలుదాం అనుకున్నోళ్ళు అన్ని జెండర్స్‌లో, అన్ని ఏజ్ గ్రూప్స్‌లో ఉన్నారు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఫైండ్ జస్ట్ వెతికి పట్టుకోవాలంతే. వెతికి పట్టుకోవాలి. వెతకడం కూడా అక్కర్లే. నేనిది అని చెప్తే చాలు. వాళ్ళకి ఆ! దీనికి సంబంధించినోళ్ళు అలా గ్యాదర్ అవుతూ ఉంటారు. కనిపిస్తా ఉంటారు. తారసపడుతూ ఉంటారు. సో, అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా, నిజాయితీగా ఉంటాం. నిజాయితీ అది ఇక్కడ నిజాయితీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది. అది చాలా ఇంక అందులో ఎక్సెప్షన్ లేదు. దాన్ని మించిన అద్భుతమైన ఆయుధం లేదు. ఏమిరా ఏం వాడుతున్నావు ఆయుధం అంటే నిజాయితీ రా. హ్మ్. ఇది ఆయుధం అన్న దాన్ని కవచం అంట. కవచం. హ్మ్. ఓకే. సో, అది మనల్ని ఎటువంటి వచ్చిన థాట్స్ ఆయుధాలకి మనకు రాంగ్ థాట్స్ రాకుండా ఉంటుంది. వేరే రాంగ్ థాట్స్ మనం బలైపోకుండా ఉంటుంది. ఇట్లాంటి డిస్కషన్ ఎప్పుడైనా చిరంజీవి గారితో వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? ఆయన అడిగారు. ఆ! ఎలా హర్ష గారు? ఏంటి? మామూలుగా ఏంటయ్యా నువ్వు అసల ఎప్పుడు అర్థం కావు అంటే చాలా సార్లు చాలా సందర్భాల్లో వచ్చి ఆయన ఒకరోజు నన్ను సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే వేరే ఒక యాక్టరు ఆయన ఏమన్నాడంటే నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు ఒక ఏజ్‌కి వచ్చిన తర్వాత నీకు అర్థమవుద్ది. నువ్వు 80 ఏళ్ళ ముసలోడివి అయిపోయాక నీకు అర్థమవుద్ది హ్మ్. అన్నాడు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఎవరు మాట్లాడినా 80 ఏళ్ల వయసొచ్చాక కరెక్టే. నీకేంటి అర్థమైంది 80 ఏళ్ళకి నువ్వు లేవలేవు. నీ పనులు నువ్వు చేసుకోలేవు. నీకు అన్నీ ఎవరో చేసి పెట్టాలి. దానికి వైఫ్ ఎందుకు? హ్మ్. ఇది నా పాయింట్. అంటే వైఫ్ అందుకా. ఆ! నువ్వు ఇంత కాలంగా నువ్వు పెళ్లి చేసేది వంట మనిషికి పెట్టుకుంటే జీతం ఇవ్వాలి. బట్టలు ఉతకడానికి మళ్ళీ జీతం ఇవ్వాలి. ఇల్లు అవి తుడిచిపెట్టి నీ బట్టలు నీ సామాను నీ మనిషి క్లీన్‌గా ఉంచడం కోసం. క్లీన్‌గా ఉంచడం కోసం పని మనిషిని పెట్టాలి. నీకు అనారోగ్యం వస్తే మందులు ఇవి చేస్తే నర్స్‌కి ఇన్ని మందులు ఇవ్వకుండా ఒక బాండ్ పడేసి ఒక అమ్మాయిని ఫిక్స్ చేసేసి మల్టిపుల్ సర్వీసెస్ ఆ పిల్లతో చేయించి ఎంత దుర్మార్గం బాస్ ఇది. ఆ! ఎంత దుర్మార్గం. నీకు తోడుండాలంటున్నారు కానీ పెళ్లి చేసుకోమన్న ఏ పేరెంట్ కూడా నువ్వు తోడుగా ఉండరా హ్మ్. ఒక అమ్మాయికి. నీకన్నా 10 ఏళ్ళు పెద్ద అమ్మాయిని చేసుకో.
ఆ అమ్మాయి ఓల్డ్ లేకపోతే నువ్వు బాగా చూసుకో ఆ పిల్లని. ఎవరు చెప్పరేంటి ఇది? వినడానికి కూడా అది తెలుసా ఇలాంటి మాటలు మాట్లాడితే? అంటే నేనేమంటున్నాను, ఈ సోదంతా విని మనం పెళ్లి చేసుకోవడానికి దాని గురించి అన్నప్పుడు ఇదైతే చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్ ఆ లైను ఎంత బాగున్నారంటే ఆయన. నిజంగా. పైగా అందులో గొప్పతనం ఏంటంటే గట్టిగా ఇలా మాట్లాడరు. చాలా కూల్‌గా పక్కన నిల్చొని అలా చూస్తున్నారు కూర్చొని. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఒక ఆర్టిస్ట్ చెప్తున్నాడు. ఏమంత అందంగా ఉంటదండి ఆ అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయిని వీడు కాదనుకున్నాడని నమ్మలేకపోతున్నాను. అసలు అప్సరస మహా అందంగా దిగేదని 3, 4 సార్లు చెప్పాడు. హ్మ్. అంటే చిరంజీవి గారు నన్ను "ఏమయ్యా ఏంటి?" అన్నాడు. "లేదు సార్ ఆ అమ్మాయిని ఏదో ప్రేమించాను సార్ నేను. అందుకు పెళ్లి చేసుకోలేదు." "అదేంటి?" అన్నా. అంటే ప్రేమించేవాడు పెళ్లి చేసుకుంటే భర్త అయిపోతాడు సార్. భర్త అన్నోడికి ప్రేమ ఉండదు, అధికారం ఉంటుంది. ఇది నేను నమ్ముతాను. ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని నేను చేసుకోలేదు సార్. ఇది ఏదన్నా. ఇది డిబేటబుల్ పాయింట్. బట్ ఈ గాట్ ఇట్. అప్పుడు ఇక్కడున్న ఆర్టిస్ట్ ఏమన్నాడంటే, "అలా కదరా నీకు ఇప్పుడు తెలీదు. నువ్వు 80 ఏళ్ళు వచ్చాక తెలుస్తది. నువ్వు ఆ! ముసలోడివి అయిపోయి లేవలేని పరిస్థితికి వస్తావు. అప్పుడు తెలుస్తది నీకు" అన్నాడు. నేను దీనికి ఆన్సర్ చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే చిరంజీవి గారు, "అప్పుడు ఆళ్ళ ఆవిడ కూడా ముసలిదయిపోద్ది కదా!" ఆ! సూపర్! సూపర్. నిజంగానే. సూపర్! అసలు చిరంజీవి అంటే ఎంత కూల్‌గా ఆయన అంటే ఈ మామూలుగా ఆయన ఏజ్ గాని, ఆయన స్టేచర్‌లో ఉన్నోళ్ళు గాని నాలాంటోళ్ళకి చెప్తే "చేసుకోవయ్యా! ఎప్పుడైనా లైఫ్‌లో తోడుండాలి" అది ఇది. ఆయనకి అర్థమైపోతుంది. ఈడికో క్లారిటీ ఉంది ఏదో అని. చెప్పిన తర్వాత నేను సరదాగా అన్న మాటలు కూడా కొన్ని ఆయనతో చనువు తీసుకొని 2 సార్లు అన్నా. "ఏంటయ్యా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వు చెప్పు ఒకసారి నాకు" అని అంటే నేనన్నా. "అంటే ఎవరు అమ్మాయిలు నీకు తగ్గ అమ్మాయి ఎవరు దొరకలేదా?" "కాదండి. పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్ ఉంది సార్ నాకు." "ఏంటి?" "ఒక అమ్మాయికే పరిమితం అయిపోవడం నాకు ఇష్టం లేదు సార్." ఆయన ఒక్క సెకండ్ తర్వాత ఇలా చూసి మళ్ళీ పెద్దాయన ఆయనతో ఇలాంటి మాట నేను నవ్వేసి "సార్ సార్" అన్నా. ఇలా కొట్టి మామూలుడు అంటే ఇవన్నీ సరదాగా ఓకే. అంటే నేను ఏం చెప్పడానికి చూస్తున్నానంటే, చిరంజీవి సార్‌తో నేను ఈ మాటలు చెప్పకపోవచ్చు. ఇదంతా కాదు గానీ, బట్ ఎవరికైనా దీని గురించి నిజంగా తీవ్రంగా ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా. ఏంటంటే, యూ షుడ్ హావ్ ఎ ప్రాపర్ బ్యాకప్ ప్లాన్ ఫర్ యువర్ క్లైమాక్స్. అంటే క్లైమాక్స్‌లో మా ఆవిడ లేకపోతే నాకు కబుర్లు చెప్పడానికి ఎందుకుండరండి? ఎందుకుండరు? ఈ మధ్య కొన్ని వెబ్‌సైట్‌లు వచ్చినాయి. హ్మ్. కొన్ని వెబ్‌సైట్‌లు. అవును. అందులో ఏంటంటే తోడు డబ్బులివ్వు. హ్మ్. తోడుగా మేము ఉంటాం. ఎంతసేపు కబుర్లు చెప్తావో చెప్పు. మనం మాటలు వినేవాళ్ళు లేరు కదా! ఇప్పుడు. అవును. దానికి సైట్‌లున్నాయి. డేటింగ్ సైట్‌లున్నాయి. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, ల్ ఒక నర్సు, కుక్కు, షెఫ్, గిఫ్ అన్నీ కలిపి ఒక పెళ్ళాం అది వద్దు. ఆ డెఫినిషన్ అది. వద్దు. అది కరెక్ట్. నీకు తోడు కావాలి, నీకు సపర్యలు చేయాలి, నీకు సేవలు చేయాలి అదొద్దు. అవసరమైతే నువ్వు చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకో. నువ్వు ఆలోచించు. ఆ వర్స్ట్ క్లైమాక్స్ ఆలోచించు. నీ పెళ్ళాం కాళ్ళు చేతులు పడిపోయాయి. ఆవిడ లేవలేకపోతుంది. నువ్వెళ్ళి ఆవిడకి సేవ చేయగలగాలి. నువ్వు ముసలోడివి కానీ చేయగలగాలి. అమ్మో! నేను ఎలా చేయగలనంటే ఆమె చేయలేదు. అర్థం చేసుకో.